మంతుడు, ఆయనే పరిశుద్ధుడు గనుక ఆయనే మన యొక్క పాపాల నిమిత్తము కలవరి శిలవలో బలిగా అర్పించబడ్డాడు. మరి మన కొరకు ఆయన ఎంత వేదన చెందాడో మనకి తెలుసు. ఆయన మన కొరకు ఎంత చిత్రవద అనుభవించాడో మనకి తెలుసు. ప్రవక్త అయిన యెషయా గారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ యొక్క ప్రభుకు జరగవలసిన కార్యములు చూచి ఆయన పశ్చాత్తాపముతో యోగిస్తున్నాడు. ఏమంటున్నాడండి? మరుగు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉంటున్నది. ఆ దెబ్బలకు ఎట్లా ఉన్నారంటే యేసు ప్రభు ఆ దర్శనములు ఎట్లా చూస్తున్నాడు? ఆ దర్శనములో ప్రవక్తగా చూసింది ఏంటంటే ఆ దెబ్బల చేత యేసు ప్రభు యొక్క ముఖ రేఖలు కూడా మారిపోయినాయి అంట. ఈయన ప్రభు అని కూడా గుర్తుపట్టలేకుండా మారిపోయారంట. అంతగా మరి ఇదిగో చిత్రవద యేసు ప్రభు మన కొరకు పొందారు. అందుకనే చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఆ సినిమా. దాంట్లో మరి ప్రభు ఎంత వేదన చెందాడో మనము చూస్తూ ఉంటాం. ఆ రోజు ఒక రోమా సైనికులకు, నిజమే రోమా సైనికులకు ఉన్న పేరు ఏంటంట, వారి యొక్క చేతిలోనికి ఎవరైనా చిచ్చారంటే చాలు తప్పు చేసినవాడు శిక్షకు వారి మీద చెట్టగా బాధితువారంట చాలా భయంకరంగా వారిని శిక్షిస్తారు. ఆ రోజు వారి ఆనందమును మనము చూస్తున్నాము. మనము చూచి కన్నీరు కారుస్తుంటే నిజంగా యేసు ప్రభు వారు మన కొరకు కాచిన రక్తమును బట్టి మనం ఎంత బాధపడుతూ ఉంటామండి. ఆయన మన కొరకు ఎంత ఆ కఠినమైన శిక్షకన గురి అయ్యాడు మనం చూద్దాం. ఆ ప్రేమను మనం గుర్తించేవారు. కాబట్టి ప్రభు కావాల్సింది ఏంటంటే నీవు దాని గురించి ఏమైనా బాధపడలేదు, కానీ ఆయన నీ గురించి ఆయన బాధపడుతుంది. ఎందుకంటే ఇంకా నీవు పరలోక రాజ్యంలోకి రాకుండా ఇంకా నరకములోనికి వెళ్ళటానికి నీవు సిద్ధముగా ఉన్నావని. కాబట్టి ఈ రోజు ఇదిగో నరకములోనికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నా మీరు ఒక్కసారి ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకము చేసుకో. ఆయన దాని గురించి బాధపడాలి, ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన పక్కన పెట్టేశాడు, కానీ ఆయన ఇదిగో నీ గురించి బాధపడు. ఎందుకంటే నీవు విలువ పెట్టి కొనబడిన సొత్తు. మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో చదవబడిన తర్వాత అలాగే రోమా 6:4 5వ వచనం, ఆరో వచనం, చూసారా? ఒక్కసారి బాప్తిస్మం తీసుకొని మనం బయటికి వచ్చిన తర్వాత మన జీవితం అంతా కూడా మారిపోవాలి. శరీరీతిగా మారిపోవటము కాదు, క్రియ రూపములో ఆత్మీయముగా మనలో మార్పు అనేది చూడాలి. మరి ఇదిగో ఆ యొక్క వారి గురించి ప్రభువారు ఈ యొక్క మాటను చెప్తున్నారు. మారు మనసు పొందారు, పాపక్షమాపణ పొందారు, యేసుక్రీస్తు నామమున మరి బాప్తిస్మం తీసుకున్న వారితో ఆ శిష్యులనే వారితో యేసు ప్రభు వారు చెప్పిన మాట 21వ వచనములో మనము చూస్తున్నాం. ఈ రోజులో చూసినట్లయితే కొంతమంది క్రైస్తవుల్లో మార్పులు లేవు. మరి ఇది అంటే ప్రపంచంలో ఉన్న సంఘాల గురించి మాట్లాడుతున్నాను. అలాగే మరి సంఘములో ఉంటున్న మరి కొంతమంది క్రైస్తవుల్లో మరి మార్పు అనేది లేదు. దానియేలుని ఎక్కడైతే సింహబోన్లో పడేశారు, యవనస్తుడైన దానియేలు యొద్దకు వచ్చి జీవము కలిగిన దానియేలు, జీవము కలిగిన దేవుని ప్రేమించేవాడా, నీ దేవుడు నేను కాపాడాడా అని గట్టి కలుస్తున్నాడు. ఆ బోన్లోంచి ఒక శబ్దం వస్తుంది. యవనస్తుడైన దానియేలు అంటున్నాడు, ఇదిగో రాజు చిరకాలము జీవించునుగాక, రాజా నీకు వందనాలు, నువ్వు చెప్పిన విధముగా నా దేవుడు నన్ను సింహపు నోటు నుండి దూరపరిచి నా ప్రాణమును కాపాడాడు. తీయని దానియేలు పైకి లేపండి లేపాడు అంటున్నాడు. ఇదిగో దానియేలు దేవుడు తప్ప
ఏ సజీవుడైన దేవుడు అనేవాడు ఎవరు కూడా ప్రపంచంలో లేదు. ఎవరిస్తుంది మరి దేవుడు వాడుకున్నాడు. అలాగే స్త్రీల జీవితంలో కూడా మనము చూసినట్లయితే మరి అదే ఇదిగో రూతు యొక్క జీవితంలో ఎస్తేరు యొక్క జీవితంలో కూడా మనము గమనించినట్లయితే ఎస్తేరు కూడా ఏమన్నా రాలే ఆ స్త్రీ అయినప్పటికీ ఇదిగో దేవుడు యూదుల యొక్క మరి ఇదిగో యూదుల ప్రాణాపాయం లేకుండా కాచి కాపాడి వారిని ఆశీర్వదించటకు దేవుడు ఎస్తేరుని వాడుకున్నట్లుగా మనము చూస్తాం. అలాగే రూతు జీవితంలో చూస్తే అన్యురాలైన రూతు ఎప్పుడైతే దేవుని యొక్క మహాప్రేమను గుర్తించిందో, ఆయన సజీవుడైన దేవుడని గుర్తించిందో, విగ్రహాలను విడిచిపెట్టింది, సజీవుడైన దేవుని వైపు తిరిగింది, నమ్మకముగా జీవించింది, అనగా వాక్యానుసారముగా జీవించింది కనుకనే దేవుడు మత్తయి 11వ అధ్యాయం చూస్తే యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆ రూతు పేరు కూడా మనము చూస్తుంటున్నాం. పై వచనము చూస్తే మీరు విలువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసగించుకోకుండా, మోసము చేసుకోకుండా. ఈ రోజు చాలా మంది మోసము చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు దేవుని మాటలు వింటున్నారు, దేవుని మాటలు చదువుకుంటున్నారు, దేవుని యొక్క వాక్యము కూడా చెబుతున్నారు, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవించేవారు చాలా కొద్ది మంది. ఈ మాసము చివరి ఆదివారం దేవుని మందిరములోనికి వచ్చిన నీ పరిస్థితి ఏ విధముగా ఉంది? నీవు దేవుని యొక్క వాక్యం వింటున్నావు, చెబుతున్నావు, చదువుతున్నావు, అన్ని చేస్తున్నావు, మరి నిన్ను నీవు మోసము చేసుకుంటున్నావా, లేదా దేవుని యొక్క వాక్య ప్రకారముగా ముందుకు సాగుతున్నావా? ప్రభువారు చెప్పిన మాట ఏంటంట, నా తండ్రి నాకు సర్వాధికారాలు ఇచ్చారు, నా ఇష్టము, నేను ఇష్ట ప్రకారముగా ఉంటాను అని ప్రభు చెప్పట్లా. విచారా ప్రభులో ఏం చేస్తున్నా? ప్రభు అంటున్నారు ఏమని, నా ఇష్టం నెరవేర్చుటకు నేను ఈ లోకములోనికి రాలేదు, నా తండ్రి చిత్తము జరిగించటానికి నేను ఈ లోకములోనికి వచ్చాను. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనము చూద్దాం. మనము దగ్గరకు వచ్చేసాము, ముగించుకుందాం. మత్తయి సువార్త 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనేమో, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. అక్కడ కూడా ప్రభువారు ఆ యొక్క వేదన చెందుతున్న సమయంలో కూడా ప్రభువారు చేసిన ప్రార్థన ఇదే, అయ్యా నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అంటున్నారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము చూస్తే పౌలు గారు రాస్తున్నారు, ఈ దినమందు ప్రపంచంలో ఉన్న ప్రతి వారు, మరి ముఖ్యంగా విశ్వాసులు, క్రైస్తవులు, వారు వారి జీవితంలో మరి ఏముందో అక్కడ ఏమో రాశారో మనము చూద్దాం. ఎఫెసీ 5:17. చూసారా ఎవరితో అంటున్నారు? క్రైస్తవులైన మనందరితో కూడా, దేవుని మందిరములోకి వచ్చిన మనందరితో కూడా, మారు మనసు పాపక్షమాపణ బాప్తిసము తీసుకున్న మనందరితో కూడా, మారు మనసు పాపక్షమాపణ బాప్తిసము లేని మీ అందరితో కూడా ఆ దేవుడు తన ఆత్మతో ఆయన నడిపించాడు. ఏమంటున్నారు? ఇందు నిమిత్తం మీరు ఫూల్స్ గా ఉండకుండా, అజ్ఞానులుగా ఉండకుండా మీ జీవితంలో ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించారు. మరి ఆ రోజు మరి ప్రభు వారు గుర్తించారు, ఆయనకి చిత్తము ఏంటో, తండ్రి చిత్తం ఏంటో గ్రహించాడు. మరి ఈ రోజు మరి నీవు దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహిస్తున్నావా? నీవు చూసారా? నిత్య జీవం పొందుకోవాలంటే ఆజ్ఞలు గైకొనాలనగా దేవుని మాటకు లోబడాలి. కాబట్టి అన్ని కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. అట్లాగే ఇదాక మనం విన్నాం మత్తయి సువార్త 4:17, ఆదాము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనము కూడా మనము చూస్తే పేతురు గారు చెప్పిన మాట అక్కడ. ఎప్పుడైతే పేతురు గారు దేవుని యొక్క సువార్తను ప్రకటించారు, అక్కడ చాలా మంది వచ్చారు. వారందరూ వాళ్ళు కొంతమంది చాలా బాధపడ్డారు. అరే ఈ విధముగా ప్రభు పట్ల మేము
ఇచ్చామా? చూసారా? 17వ వచనం, చూసారా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? రెండవదిగా చూస్తున్నట్లయితే మన పరిశుద్ధులుగా ఉండటయే దేవుని చిత్తము. ఈ రోజు మనలో ఈ అపవిత్రత మనలో ఉండకూడదు. ఆ పరలోక రాజ్యములో ఉన్న తండ్రి గారి చిత్తం ఏంటంటే, ఆయన అంటున్నాడు పేతురు పత్రికలో, నేను పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవక్తలను పరిశుద్ధులుగా. ఈ యొక్క దశలోక సంఘములకు పౌలు గారు దేవుని ఆత్మతో ఏమి రాశారు? మీరు పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము తప్ప మీరు పాపములో ఉండటము దేవుని యొక్క చిత్తము కాదు. ఈ రోజు ఇదిగో రెండవదిగా చూస్తున్నాం, మన పాపములు ఉండటము దేవుని చిత్తము కాదు, మన పరిశుద్ధముగా ఉండటమే దేవుని యొక్క చిత్తం. యాకోబు భక్తుడు అన్నాడు ఏమని? క్రియలు లేని, గట్టిగా సగసగ చెప్తున్నారు, క్రియలు లేని విశ్వాస జీవితము మృతం. ఎందుకంటే మనం చాలా మంది మృతులుగా ఉన్నాం కాబట్టి ఆ మాట బయట రాగల. కానీ ఈ రోజు మనం మృతులుగా కాదు, జీవము కలిగిన వారముగా ఉందాం. కాబట్టి క్రియలు లేని విశ్వాస జీవితము మృతం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆ పరలోక రాజ్యములో ఉన్న దేవుని యొక్క చిత్తము ఇదే. అందుకనే ప్రభు వారు ఏమంటున్నారు? 305వ పాటలో అంటున్నారు, నీవు పాపరోగివయ్యా, ప్రభు పిలుచుచున్నాడయ్యా. నీవు పాపరోగివయ్యా, ప్రభు పిలుచుచున్నాడయ్యా. ఆ ప్రభువునే వాక్యానుసారముగా ఎరిగి నడుమయ్యా. నీవు ప్రభుని చూడలేవు, నీకు మేడమే తెలునా. నీవు ప్రభుని చూడలేవు, మోకాళ్ళు వంచి నీవు మొరలు పెట్టి ప్రభునడిగిన రుమయ్యా. కనుబూసే కాలం ఒక రోజు ఉంది, మర్చిపోబాకండి. కాబట్టి ఏ రోజు ఎట్లా ఉంటుందో మనకి తెలియదు. అందుకని ప్రభువు అని అంటున్నారు, ఆ పరలోక రాజ్యములో తండ్రి గారి చిత్తం చేయవాడే ప్రవేశిస్తారు. కాబట్టి మనం ఆయన యొక్క చిత్త ప్రకారముగా జీవిస్తున్నామా లేదా, ఆయన చిత్త ప్రకారముగా చేస్తున్నామా లేదా అని మనం పరీక్షించచ్చు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క చిత్త ప్రకారముగా ముందుకు సాగుదాం. ఎప్పుడు మరణం వచ్చినా, ఎప్పుడు చావు వచ్చినా, ఎట్లా వచ్చినా సరే దేవుని దూతలు వచ్చి మనందరినీ కూడా ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్తారు. లోకమును దాని ఆశయం అంతా కూడా నశించిపోవును, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడంట నిరంతరం నిలిచి ఉంటాడు. సో దేవుని ప్రేమలో, ఆయన కృపలో మనం నిరంతరం నిలిచి ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. మరి దేవుని చిత్తానుసారంగా జీవించట అనే శీర్షిక మీద దైవ సందేశాన్ని అందించిన అయ్యగారికి మరి పురుషుల తరపున మరియు సంఘం అందరి తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రకటనలో ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 14 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు, 11 గంటల నుండి సండే స్కూల్ జరుగుతున్నది. ప్రతి శుక్రవారం ప్రార్థన మరియు శుక్రవారం జరిగే శుక్రవారం ఉదయం ఉపవాస ప్రార్థనలు మరియు మందిరం జరుగుతున్నాయి. ఈ మందిరంలో జరుగుతున్నాయి. ప్రతి నెల మొదటి 5 రోజుల ప్రార్థనలు ప్రతి ప్రస్తుతం జూన్లో జరుగుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరు పొందవలసిగా కోరుతున్నాం. గృహ కూడికలు ప్రపంచ కూడికలు పెట్టుకోవాలని ఆశపడుతుంటే సంఘ కాపరికి తెలియజేయవలసిగా మనవి. డిసెంబర్ 5వ తారీఖున చిత్తు శుభ్రం కార్యక్రమం ఉంటుంది. డిసెంబర్ 12వ తారీఖున సెమీ క్రిస్మస్ ఉంటుంది. కనుక సండే స్కూల్ విద్యార్థులు ప్రార్థన అనంతరము
ప్రాక్టీస్ చేసేవారిగా కోరుతున్నాం. వారం మధ్యలో ప్రాక్టీస్కు పంపవలసిన తల్లిదండ్రులను మనం చేస్తున్నాం. అలాగే డిసెంబర్ 14వ తారీఖున 41వ వార్షికోత్సవం ఆరాధన నిమిత్తం మంచి వాతావరణం కోసం ప్రార్థన చేయవలసిగా కోరుతున్నాం. డిసెంబర్ నెల 16, 17, 18 జరగనై ఉన్న కేరళస్ కోసం కూడా ప్రార్థన చేయవలసిగా కోరుతున్నాం. డిసెంబర్ నెల 24వ తారీఖున రాత్రి 11 గంటల నుండి 12 గంటల వరకు, 12:30 వరకు మధ్యరాత్రి ఆరాధన జరుగుతున్నది. డిసెంబర్ నెల 26వ తారీఖున బాక్స్ డే కార్యక్రమం జరుగుతున్నది. డిసెంబర్ నెల 31వ తారీఖున వాట్స్ నైట్ 10 గంటల నుండి 12:30 వరకు, 22వ తారీఖు కృతజ్ఞతా కూటం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు జరుగుతున్నది. అలాగే ప్రతి శుక్రవారం ఒక కుటుంబం మీ పరిపూర్ణమైన సమయంలో శుభ్రం చేయాలని కోరుతున్నాం. ఈ విషయం ముందుగా సంఘ కాపరికి తెలియజేయవలసిగా మనవి. ప్రార్థన అనంతరం స్త్రీలు, పురుషులు కలిసి శక్తి శుభ్రం చేయాలని కోరుతున్నాం. ప్రార్థన అవసరం కోరిన వారు మీ పేరు, మీ ఫోన్ నెంబర్లు రాసి ఇందు నిమిత్తం ప్రార్థన చేయాలో చిన్న పేపర్ మీద రాసి కానుక బిడ్డలో వేయవలసిందిగా కోరుతున్నాం. సంఘంగా ప్రార్థిస్తాం. వారం మధ్యలో ప్రార్థన అవసరమైనట్లయితే ఫోన్ ద్వారా కూడా ప్రార్థన చేయించుకోవచ్చు. ఈ సమయం మన కానుకలు, దశమ భాగములు, కృతజ్ఞతలు దేవునికి సమర్పించాము. మరి మీరందరూ కూడా పలహారాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన పడుతున్నారండి. నీ ధనము నీ ధనము ప్రభు యేసువే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము ప్రభు యేసువే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. బిడ్డలకు ప్రభుని ప్రేమించే వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, ఆయన ప్రేమించే మనకును మన కుటుంబాలకును మన మధ్యలో ఉంటున్న యేసు ప్రభు తోడుగా ఉండి మన హృదయాలరిగిన యేసు ప్రభు వారు మన హృదయ వాంఛలు తీర్చచ్చు, మనలను మన కుటుంబాలను అన్ని విధాలుగా సంతోషపరచునుగాక.
దేవునికి స్తోత్రము. ఇంతటితో ఈ పరిశుద్ధ ఆరాధన ముగించబడి ఉంటున్నది. ప్రేమతో వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకోండి, పరిచయం చేసుకొని. మరొక ప్రకటన ఏంటంటే, బుధవారం డిసెంబర్ 1వ తారీఖు కనుక మరి 1వ తారీఖు నుండి ఆదివారం 5వ తారీఖు వరకు మొదటి 5 రోజుల ప్రార్థన జూమ్లో జరుగుతూ ఉంటాయి. కానీ మీరందరూ కూడా చివరి సంవత్సరపు 5 దినాల ప్రార్థనలు పాలపంపులు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రకటన మనం విన్నాము, పాలపంపులు పొందుకున్నాం. అలాగే ఆ కార్యక్రమాల కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతుంటున్నాం. దేవుని కూడా దీవించగా